నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం. నేను పద్మావతి. ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సచివాలయ వీఆర్ఓ మౌనిక బ్రెయిన్ డెడ్ అయ్యారు. అంత తీవ్ర విషాదంలో కూడా ఆమె కుటుంబీకులు అవయవ దానం చేసి పలువురికి ఊపిరిపోయటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వీఆర్ఓ మౌనిక మృతి చెందడంపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చిన వైనాన్ని తెలుసుకొని ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు. ఆపద సమయంలో కూడా గొప్ప స్ఫూర్తిని చాటిన వైనం అందరికీ ఆదర్శనీయమని, మౌనిక చనిపోయాక కూడా మరికొందరి రూపంలో జీవించి ఉంటారని ధర్మాన పేర్కొన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఆమె గుండెను తిరుపతికి తరలిస్తున్నారని తెలుసుకొని ఇంతటి దుఃఖంలోనూ తోటివారిని ఆదుకోవాలన్న గొప్ప సంకల్పం ఉన్న ఆ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని ధర్మాన హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఎంతో గొప్ప ప్రతిభావంతులని కలెక్టర్ శ్రీకేష్ కొనియాడారు. సాధారణ వ్యక్తుల కన్నా వారిలో గొప్ప శక్తి సామర్థ్యాలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో జరిగే విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలలో పతకాలు సాధించటమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాలని, అలాగే క్రీడాకారులు ఉత్సాహంతో పలువురికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లట్కర్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలికల పరుగు పందేలకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ఆయన ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను కలిసి అభినందించిన కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న వివిధ క్రీడలలో పతకాలు సాధించాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి దివ్యాంగులను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటమే కాకుండా జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఆటల పోటీలలో సుమారు 400 మంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొనడం ఆనందదాయకమని, ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు డిసెంబర్ 3న నిర్వహించనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నాడు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మరిన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ క్రీడల పోటీల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె కవిత, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, జిల్లా పర్యాటక అధికారి నడిమింటి నారాయణరావు, బెహ్రా మనోవికాస కేంద్రం నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని 100% తమ ప్రభుత్వం అమలు చేస్తూ అన్ని వర్గాలకు ఎదిగే అవకాశాన్ని కల్పిస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. భారత పౌరులకు, భారత పౌర సమాజానికి రక్షణ వలయంగా నిలుస్తున్న భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. దేశ సుస్థిర మనుగడకు రాజ్యాంగ పీఠిక ఆధారమని, రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను దేశం ఎన్నటికీ మరువదని సభాపతి పేర్కొన్నారు. అణగారిన వర్గాల నుండి అగ్రవర్ణాల వరకు భారతీయ పౌరులు అందరూ సమానులేనని భారత రాజ్యాంగం పేర్కొంటుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి రాజ్యాంగం దర్పణంగా నిలుస్తుందని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో, ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ అడుగులు వేస్తుందని స్పీకర్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్నారు. కని విరిగి ఎరుగని రీతిలో రాష్ట్రంలో సంక్షేమ యుగం నడుస్తుందన్నారు. కొన్ని వర్గాల వారికే పరిమితమైన రాజ్యాధికారాన్ని అంబేద్కర్ పేర్కొన్న రిజర్వేషన్ల పరంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. సామాజిక సాధికారిక చర్యల వల్ల చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి భాగస్వామ్యాన్ని కల్పించామని అన్నారు. మహోన్నత ఆశయంతో రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను దేశం ఎన్నటికీ మరువదని, భారతదేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే దానికి కారణం భారత రాజ్యాంగమేనని, భారత ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలతో జీవించడానికి రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న అంశాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా ఏర్పాటైన డ్రాఫ్టింగ్ కమిటీ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారని,
మనమంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవిశ్రాంతంగా శ్రవించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించేందుకే ఈ ప్రత్యేక దినాన్ని వేడుకలా జరుపుకుంటున్నామని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి పురస్కరించుకొని 2015వ సంవత్సరం నుండి భారత రాజ్యాంగాన్ని దత్తత చేసుకున్న నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బొడ్డేపల్లి నారాయణరావు, బగాది నారాయణమూర్తి, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సాధు చిరంజీవి, చిన్నారావు, పొన్నాడ చిన్నారావు, విజయ్, పొడుగు శ్రీనివాస్, బొడ్డేపల్లి రమణమూర్తి, బొడ్డేపల్లి రాజు, బాడాన సునీల్, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి అండగా నిలిచిందని శ్రీకాకుళం నగరంలోని 11వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబే రాష్ట్రానికి ప్రజలకు ష్యూరిటీ అని, భవిష్యత్తుకు గ్యారంటీ అని, టీడీపీ సూపర్ 6 పథకాలు రాష్ట్ర ప్రజల సంతోషానికి అభివృద్ధికి అండ అని, అందుకే అందరూ తెలుగుదేశం జనసేన కూటమిని ఆదరించి మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేద్దామని, అప్పుడే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ బాటన పరుగులు పెడుతోందని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పేర్కొన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నగరంలోని 11వ డివిజన్ గారవీధి, తుమ్మా వీధిలో డివిజన్ ఇన్ఛార్జ్ జోగ నూకరాజు యాదవ్, గుడి మౌలి, ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీదేవి నివాసంలో మొదట బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సంతకంతో ఉన్న కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు టీడీపీ అధికారంలోనికి రాగానే ఆడబిడ్డ నిధి పేరుతో 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు గల మహిళలు ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 రూపాయలు ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెల యువగలం పేరుతో నెలకు 3,000 రూపాయలు ఇస్తామని, అన్నం పెట్టే రైతుకు అన్నదాత పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని, దీపం పథకం ద్వారా అర్హులున్న ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, మహిళలకు జిల్లా పరిధిలో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తామని, మరిన్ని సంక్షేమ పథకాలను మళ్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి త్వరలోనే మేనిఫెస్టోలో ప్రకటిస్తారని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సింతు సుధాకర్, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, మధు, లక్ష్మి, శరత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలన్నీ భక్తుల కీర్తనలతో మార్మ్రోగిపోయాయి. కార్తీక మాసం 2వ సోమవారం శివాలయాల్లో భక్తుల సందడి జిల్లా వ్యాప్తంగా కనిపించింది. కార్తీక మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలో గల శైవ క్షేత్రాలని భక్తులతో రద్దీగా దర్శనమిచ్చాయి. జిల్లాలో గల రావివలస ఎండల మల్లికార్జున స్వామి, శ్రీముఖలింగం శ్రీ ముఖలింగేశ్వర స్వామి, శ్రీకాకుళం శ్రీ ఉమరుద్ర కోటేశ్వర స్వామి, కళ్లేపల్లి శ్రీ మణినాగేశ్వర స్వామి దేవాలయాలతో పాటు పలు శివాలయాలన్నీ కార్తీక మాస శోభతో కళకళలాడాయి. ఆయా దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాదంతో పాటు మంచినీరు సదుపాయాన్ని కల్పించారు. పోలీస్ శాఖ పర్యవేక్షణలో భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. వేకువజాము నుండే శివాలయాలకు భక్తుల తాకిడి అధికంగా కనిపించింది. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శన క్యూలైన్లన్నీ భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. శ్రీకాకుళం నగరం గుడివీధిలో వెలసియున్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు పండితులు నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. వేకువజాము నుండి భక్తుల తాకిడి అధికంగా కనిపించినప్పటికీ మధ్యాహ్నం 12:30 తర్వాత భక్తులు లేక క్యూలైన్లన్నీ ఖాళీగా బోసిపోయాయి. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధితో పాటు సాధికారత సాధించేందుకు జిల్లాకు చెందిన యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం చేసిన కృషి స్ఫూర్తిదాయకమని మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నోట బెజ్జిపురం యూత్ క్లబ్ మాట అంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకి మంచి గుర్తింపు తేవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలం నుండి జిల్లాలో బెజ్జిపురం యూత్ క్లబ్ సేవల వివరాలు ప్రధానమంత్రి కార్యాలయం నుండి
అడుగుతూ వచ్చారని, వెంటనే బెజ్జిపురం యూత్ క్లబ్ 1996 నుంచి చేపడుతున్న పలు వివరాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. యువగళం పాదయాత్రతో జన చైతన్యం ఎంతగానో పెంపొందిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్తో మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 210వ రోజు యాత్రను తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడులో పునః ప్రారంభించారు. ఈ యాత్రలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం రూపొందిస్తుందని రాజకీయ ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల కమిషన్ పరిశీలకులు శ్యామలరావు పేర్కొన్నారు. ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఓటర్ల జాబితా పరిశీలకులు జెసి అమలరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజు నుంచి ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సవరణలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను నమోదు చేసుకుని లిఖితపూర్వకంగా సమర్పించిన వినతులను తీసుకున్నామన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అత్యంత పారదర్శకంగా జాబితాలను తయారు చేస్తామని హామీనిచ్చారు. టీడీపీ ప్రతినిధి కూన రవికుమార్ మాట్లాడుతూ కొన్ని చనిపోయిన వారి ఓట్లు డబుల్ ఎంట్రీలు తొలగింపు చేపట్టాలని, కొత్త ఓటర్ల నమోదు జాబితాలను తమకు అందజేయాలని సూచించారు. బీజేపీ ప్రతినిధులు బిల్లంగి ఉమామహేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ సీనియర్ సిటిజన్లకు ఓటర్ల జాబితాలో ప్రత్యేక గుర్తింపు మార్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకర్రావు మాట్లాడుతూ ఓటర్ల జాబితా పట్ల తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల సమన్వయంతో నమోదు ప్రక్రియ జరుగుతోందని, ప్రతి వారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఈ సమావేశాలు నిర్వహించి వారి సూచనలు సలహాలు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చంద్రబాబు కుట్రలను తరిమి కొడదామంటూ చిలకపాలెంలో జరిగిన వైకాపా సాధికారత సదస్సులో స్పీకర్తో పాటు మంత్రులు పిలుపునిచ్చారు. హెచ్ఎల్ నియోజకవర్గం హెచ్ఎల్ మండలం చిలకపాలెం పొందూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా రణస్థలం నుంచి బైక్ ర్యాలీగా వెళ్లి లావేరు మండలం బుడుమూరు గ్రామ సచివాలయంను సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి చిలకపాలెంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బొత్స అప్పల నరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కంబాల జోగులు, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్ బాబు, వరదు కళ్యాణి, దువ్వాడ శ్రీను, కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, పీఎస్సీఎస్ అధ్యక్షులు. అఖండ జ్వాలా తోరణం దేదీప్యమానంగా వెలిగింది. శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతంలో ఉన్న బాలా త్రిపుర సుందరి కాలభైరవ ఆలయం వద్ద కోటి ఒత్తులతో వెలిగిన జ్వాల జ్యోతులు దర్శించి భక్తులు పులకించిపోయారు. బలగలోని నాగావళి నదీ తీరాన శ్రీ బాలా త్రిపుర కాలభైరవ దేవాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం జ్వాలా తోరణం శ్రీచక్ర పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారని, కోటి ఒత్తులను ఏకవత్తుగా చేసి జ్యోతి ప్రజ్వలన చేయటం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, వైస్ ప్రెసిడెంట్ సాధు రామారావు, జనరల్ సెక్రటరీ ఆర్కే రామకృష్ణ, చిట్టి విష్ణు, రామదాస్, సత్యనారాయణ, రంజిత్, జగన్ స్వామి, చిట్టిబాబు, వసంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది భక్తజనాలు ఈ కార్యక్రమంలో పాల్గొని 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరిశ్రమల ఏర్పాటును వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామికవాడ పైడి భీమవరంలో 14.60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక్కరోజే 1072 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీటి ద్వారా 22,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కాంప్లెక్స్లో ఇప్పటికే రోడ్లు, విద్యుత్ ప్రహరీ, మంచినీటి సదుపాయం కల్పించామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలను అందిస్తున్నామని అన్నారు. పేదలకు శాశ్వత గూడు కల్పించడమే లక్ష్యంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో మోటార్ ప్రమాద కేసులు ఎక్కువగా రాజీ చేయాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా డిసెంబర్ నెల 2వ శనివారం 9వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో మోటార్ ప్రమాద కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో ఫిజికల్గా, వర్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు, మోటార్ ప్రమాదకర కేసుల్లోని పిటిషనర్ అడ్వకేట్లు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంక్ ప్రతినిధులతోనూ మీటింగ్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో మోటార్ ప్రమాద కేసులు రాజీ చేసుకోవడం వల్ల కక్షిదారులకు సత్వరమే పరిష్కారం దొరుకుతుందని, ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా కోర్టు ఖర్చులు, వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. కావున ఇన్సూరెన్స్ కంపెనీలందరూ ఎక్కువ సంఖ్యలో మోటార్ ప్రమాద కేసులు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి కె శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, మోటార్ ప్రమాద కేసులను పిటిషన్ తరపు అడ్వకేట్లు రాంబాబు, నాయుడు, రమేష్ కుమార్, శాంతారాం, లాడి గోవిందరాజులు, ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు మంచు జనార్దన్ రావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ మోటార్ ప్రమాద కేసులు పరిష్కరించేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రైతు బజార్ సచివాలయంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న బి మౌనిక రైలు వీధి సమీపంలో గల విజయ గణపతి ఆలయం వద్ద ఈ నెల 23న యాక్సిడెంట్కి గురై బ్రెయిన్ డెడ్ అయింది. ఈ తీవ్ర విషాదంలో తన ఫ్యామిలీ ఉదాత్త భావంతో ముందుకొచ్చి అవయవదానం చేయాలని నిర్ణయించి జెమ్స్ హాస్పిటల్ నందు ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి నలుగురికి ప్రాణదాతలుగా మౌనికను మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిపారు. ఈ విషయంలో సచివాలయ సిబ్బంది యావత్తు ముందుకొచ్చి తమ ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. మున్సిపల్ కార్పొరేషన్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో కలిసి సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీని మంగళవారం సాయంత్రం 5:30 మున్సిపల్ ఆఫీస్ నందు మొదలుపెట్టి 7 రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహించి తమకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబులేసు, ఆర్డీఓ రంగయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, తహసీల్దార్ ఎన్ వెంకట్రావు, ఉప తహసీల్దార్ బీవీవీఎన్ రాజు, రెవెన్యూ, మున్సిపల్, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. నలుగురికి ప్రాణదాతగా నిలిచిన వీఆర్ఓ మౌనిక అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని వక్తలు కొనియాడారు. ప్రాపర్టీ కేసులు నియంత్రణ చర్యలు చేపట్టాలని, దర్యాప్తులో ఉన్న ప్రాపర్టీ కేసులు ఛేదించాలని నేర సమీక్ష సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అక్టోబర్ నెలకు సంబంధించిన కేసులపై నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాల నివారణకు ప్రణాళికాబద్ధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆస్తి నేరాలు దర్యాప్తు ముమ్మరం చేసి నేరస్తులను, కేసు ప్రాపర్టీ ఛేదించాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్టన్ సెర్చ్ నిర్వహించి కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అన్నారు. దర్యాప్తు పెండింగ్ ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రౌడీ షీటర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి సత్ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించాలని అన్నారు. పగటిపూట, రాత్రివేళ గస్తీలను పటిష్టంగా అమలుపరచాలని, వాహనాల తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తులపై దృష్టి సారించాలని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి స్వయంగా గస్తీలు నిర్వహిస్తూ నేరాలు జరగకుండా చూడాలని, డీఎస్పీ, సిఐలు వారి పరిధిలో గస్తీలను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నాన్ బెయిల్ వారెంట్స్ వీలైనంత వరకు అమలుపరిచి న్యాయస్థానంలో హాజరుపరచాలని అన్నారు. ఎక్కువ మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదులో ట్రాఫిక్ డీఎస్పీ సిహెచ్జీవి ప్రసాదరావు, జి అప్పారావు, ఎల్ రామకృష్ణ, దర్యాప్తులో ఉన్న కేసులు ఫైనలైజర్లో వి సత్యనారాయణ, ఖాదర్ బాషా, విజయ్ కుమార్, బెస్ట్ రైటర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ అంకిత భావంతో విధులు నిర్వహించే మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. గతంలో సోంపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్లిన రవిప్రసాద్ ఇన్స్పెక్టర్కు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఎస్పీ సాలుతో సత్కరించి జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీలు టీవీ వెఠలేశ్వరరావు, జె తిప్పేస్వామి, డీఎస్పీలు జి బాలచంద్రారెడ్డి, డి నాగేశ్వరరెడ్డి, విజయ్ కుమార్, ఎస్ వాసుదేవ్, జీవి ప్రసాద్, ట్రైనీ డీఎస్పీ సిహెచ్ రాజా, ఏఓ పరిపాలనాధికారి సిహెచ్ గోపీనాథ్, జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పలు స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
జేకేసీ వీకెండ్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Please subscribe, like, share and comment on JKC Media.